హలో మిత్రులారా, 2024 జనవరి 22న అయోధ్యలోని రామ మందిరం ప్రారంభం కానుంది. ఆ రోజుతో ఎన్నో కోట్ల మంది ఆకాంక్ష తీరనుంది. కానీ అయోధ్యలోని రామ మందిరం నిర్మాణం అంత ఈజీగా అయిపోలేదు. ఆ గుడి వెనుక 492 ఏళ్ల చరిత్ర ఉంది. దానికోసం 73 ఉద్యమాలు జరిగాయి. ఎంతో మంది జీవిత కాలం పోరాడారు అండ్ చాలా మంది ప్రాణాలను కోల్పోయారు. అయితే మనం ఈ వీడియోలో అయోధ్యలోని రామ మందిర నిర్మాణానికి సంబంధించిన 492 ఏళ్ల పూర్తి చరిత్రను ఈ వీడియోలో డీటెయిల్డ్ గా తెలుసుకుందాం. కాకపోతే మీరు ఆ విషయాలను తెలుసుకునే ముందు మీరు కనుక నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనుండే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి అండ్ ఈ వీడియోని లైక్ చేసి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్తే ఈ సంఘర్షణలన్నీ 1528లో మొదలయ్యాయి. బాబర్ 1528లో అయోధ్యలోని రామ మందిరాన్ని పడగొట్టి అదే స్థలంలో మసీదుని నిర్మించాడు. ఆ మసీదుని బాబ్రీ మసీద్ అంటారు. ఆ సమయంలో ఇండియాని మొఘల్స్ పాలిస్తున్నారు. దాంతో ఎటువంటి హడావిడి లేకుండా 190 సంవత్సరాలు గడిచిపోయాయి. 1717లో జైపూర్ రాజు అయిన రాజా జైసింగ్ బాబ్రీ మసీద్ చుట్టుపక్కన ఉన్న స్థలాన్ని సొంతం చేసుకోవడానికి ఎంతగానో ప్రయత్నించాడు. కానీ తన ప్రయత్నాలు ఫలించలేదు. దాంతో హిందువులకు పూజ చేసుకోవడానికి ఆ మసీద్కి పక్కనే ఒక రామ మందిరాన్ని నిర్మించారు. ఆ సమయంలో ముస్లింలు మసీదులో నమాజ్ చేసుకునేవారు, బయట హిందువులు రామ మందిరంలో పూజ చేసుకునేవారు. ఒకప్పుడు అయోధ్యలో రాముడి కుమారుడైన కుషుడు కట్టించిన అనేక రామ మందిరాలు ఉండేవి. వాటిని పడగొట్టి రామ మందిరం ప్లేస్ లో మసీద్ ని కట్టారు అనే విషయాన్ని ఎన్ని సంవత్సరాలు అయినా హిందువులు మర్చిపోలేకపోయారు. 1813లో కొంతమంది 1528లో బాబర్ రామ మందిరాన్ని పడగొట్టి ఆ స్థలంలో మసీదుని నిర్మించాడు అని దావా వేశారు. బ్రిటిషర్స్ మసీదులో రామ మందిరానికి సంబంధించిన ఆనవాళ్లు ఉన్నాయని రిపోర్ట్లో రాసుకున్నారు. 1838లో బ్రిటిష్ సర్వేయర్ అయిన మౌంట్ మేరీ మార్టిన్ మసీదులో ఉన్న పిల్లర్లను మందిర్ నుండే తీసుకున్నారని ఒక రిపోర్ట్ ఇచ్చాడు. ఆ రిపోర్ట్ బయటికి వచ్చాక బయట చాలా గొడవలు జరిగాయి. ఆ తర్వాత 1855 వరకు హిందువులు మరియు ముస్లింలు ఒకే చోట పూజలు మరియు నమాజులు చేసుకునేవారు. 1855 తర్వాత మసీదులోకి ప్రవేశించడానికి ముస్లింలకు అనుమతి దొరికింది, కానీ హిందువులకు అనుమతి లభించలేదు. ఆ తర్వాత హిందువులు మసీదు నుండి 150 అడుగుల దూరంలో ఉన్న చిన్న రాముని వేదిక దగ్గర పూజలు చేయడం మొదలుపెట్టారు. ఆ తర్వాత 1885లో ఈ పోరాటం కోర్టుకు చేరింది. మహంత్ రఘుబీర్ దాస్ రాముడి వేదిక పైన పందిరి వేయడానికి అర్జీ పెట్టుకున్నాడు, కానీ కోర్టు దీన్ని కొట్టేసింది. మళ్ళీ 1934లో అయోధ్యలో గొడవలు మొదలయ్యాయి. అందులో భాగంగా బాబ్రీ మసీద్ గోడ ఒకటి కూలిపోయింది. మళ్ళీ దాన్ని కట్టించారు, కానీ అక్కడ నమాజ్ చేయడం ఆగిపోయింది. గవర్నమెంట్, మీడియా దగ్గర నుండి ఎటువంటి సహకారం లేకపోయినా కూడా కేవలం రాముడి మీద భక్తితో పోరాడుతూ వచ్చారు. 1994లో స్వాతంత్రం వచ్చాక ప్రజలంతా ఎంతో ఆనందపడ్డారు. ఇక నుంచి రామ మందిరం నిర్మాణ పనులు మొదలైతాయని. కానీ ఒక్క నేత కూడా దాని గురించి మాట్లాడలేదు. 1949లో డిసెంబర్ 30న రాత్రికి రాత్రి రాముని విగ్రహం వెలిసింది అని హిందువులు పూజలు చేయడం స్టార్ట్ చేశారు. కానీ ఎవరో కావాలనే రాత్రికి రాత్రి విగ్రహాన్ని అక్కడ పెట్టారని ముస్లింలు అంటున్నారు. దాంతో అక్కడ 2 వర్గాల ప్రజలు పెద్ద సంఖ్యలో గుమ్మిగూడారు. ఆ విషయం అప్పటి ప్రధానమంత్రి అయిన జవహర్లాల్ నెహ్రూ గారికి తెలిసింది. అప్పుడు నెహ్రూ గారు ఆ విగ్రహాన్ని తీసేసి ముందులాగా మార్చమని అప్పటి మేజిస్ట్రేట్ అయిన కేకే నాయక్ ని ఆదేశించాడు. కానీ అందుకు కేకే నాయక్ అడ్డు చెప్పాడు. ఆ విగ్రహాన్ని తీస్తే ప్రజల ఆగ్రహాన్ని తట్టుకోలేమని. కానీ నెహ్రూ దాన్ని పట్టించుకోలేదు. ఆ తర్వాత 1950లో హిందూ మహాసభ యొక్క న్యాయవాది గోపాల్ సింగ్ విషాడ్ రాముని మందిరానికి పూజలు చేసుకునే అధికారాన్ని అడిగారు. ఆ తర్వాత ఆ కేసు 35 సంవత్సరాలు నడిచింది, కానీ ఎటువంటి తీర్పు రాలేదు. 1980లో భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత అందులో మార్పులు మొదలయ్యాయి. ఆ సమయంలో సంఘ్ విశ్వ హింద్ పరిషత్ అండ్ బీజేపీ కలిసి రామ మందిరం కోసం పోరాడాయి. 1984లో ఢిల్లీలో ఉన్న విజ్ఞాన్ భవన్ లో ఒక కార్యక్రమం చేసి సీతామది నుండి అయోధ్య వరకు రథయాత్ర చేయాలని ప్లాన్ చేశారు. కానీ 1984లో ఇందిరాగాంధీ హత్య జరగడంతో ఆ యాత్ర జరగలేదు. మళ్ళీ 1987లో లాల్
బాలకృష్ణ అద్వానీ సోమనాథ్ నుండి అయోధ్య వరకు 10,000 కిలోమీటర్ల రథయాత్ర నిర్వహించారు. ఆ యాత్రలో బీహార్లో ఉన్న సమిష్టిపూర్ దగ్గర అద్వానీని అరెస్ట్ చేశారు. ఆ యాత్ర పూర్తి అయ్యే రోజు చాలా మంది భక్తులు అక్కడికి వచ్చి దాన్ని విజయవంతం చేశారు. ఆ భక్తులను కంట్రోల్ చేయడానికి అప్పటి గవర్నమెంట్ తుపాకీ కాల్పులు జరిపింది. ఆ కాల్పుల్లో చాలా మంది మరణించారు. మళ్ళీ డిసెంబర్ 6, 1992న దాదాపు 2 లక్షల మంది భక్తులు తరలి వచ్చారు. ఆ సమయంలో కళ్యాణ్ సింగ్ ఉత్తరప్రదేశ్ కి ముఖ్యమంత్రిగా ఉండేవారు. పివి నరసింహారావు ప్రధానమంత్రిగా ఉన్నారు. అప్పుడు కళ్యాణ్ సింగ్ భక్తులను కంట్రోల్ చేయడానికి ఎలాంటి కాల్పులు జరపొద్దని ఆదేశించాడు. కానీ అంత ఎక్కువ మందిని కంట్రోల్ చేయలేకపోయారు. ఆ రోజు మధ్యాహ్నం 1:50 మసీద్ మొదటి డోర్ ని పడగొట్టారు. మధ్యాహ్నం 3:30 రెండవ డోర్ ని పడగొట్టారు. అండ్ తర్వాత సాయంత్రం 5 గంటలకల్లా మూడవ డోర్ ని కూడా పడగొట్టారు. ఈ సంఘటన తర్వాత ఉత్తరప్రదేశ్ లో రాష్ట్రపతి పాలన ప్రకటించారు. కళ్యాణ్ సింగ్ ని సీఎం గా తొలగించారు. ఆ తర్వాత జరిగిన సంఘర్షణలో 1000 మంది దాకా మరణించారు. అంతేకాకుండా ముంబైలో జరిగిన సాంప్రదాయక వ్యవహారాల్లో 900 మంది మరణించారు. ఆ తర్వాత బీజేపీ అధికారంలోకి వచ్చారు. ఆర్కలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకి ఈ విషయంపై పరిశోధన మొదలు పెట్టమని ఆదేశించారు. వారు ఆ ప్రదేశాన్ని జాగ్రత్తగా గమనించి ఆ ప్రదేశంలో ఒక హిందూ దేవాలయం ఉండేది అని రిపోర్ట్ ఇచ్చారు. ఆ తర్వాత ఆ రిపోర్ట్ ని ఆధారంగా తీసుకొని న్యాయస్థానం ఆ ప్రదేశాన్ని రామ జన్మభూమి ట్రస్ట్, నిర్మోహి అఖారా మరియు సున్నీ వక్ఫ్ బోర్డులకి ఆ స్థలాన్ని సమానంగా పంచింది. కానీ ఈ నిర్ణయం 3 పక్షాల ప్రజలకు నచ్చలేదు. దాంతో 2011లో ఈ కేసు సుప్రీంకోర్టుకి వెళ్ళింది. అక్కడ 7 సంవత్సరాల వరకు ఎటువంటి తీర్పు లభించలేదు. ఒక మీడియేషన్ ప్యానెల్ ని పెట్టి మ్యూచువల్ గా కన్సర్న్ ద్వారా వ్యవహారాన్ని పరిశీలించాలి అనుకున్నారు. కానీ దానివల్ల కూడా ఎలాంటి ఫలితం లభించలేదు. ఆ తర్వాత సుప్రీంకోర్టు దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నిటిని ఇంగ్లీష్ లోకి ట్రాన్స్లేట్ చేయమని చెప్పింది. ఆగస్టు 2019న దీనికి సంబంధించిన అన్ని పక్షాలకు తీర్పు లభించింది. అదే సంవత్సరం వివాదానికి సంబంధించిన స్థలం రామ మందిరానికి చెందుతుంది అని కోర్టు తెలిపింది. ఆ తర్వాత ప్రజలందరి దగ్గర చందాలు సేకరించి ప్రభుత్వ సొమ్ముతో కాకుండా ప్రజల డబ్బుతో ఫెబ్ 5, 2020న దేశ ప్రధాని మోడీ గారి చేతుల మీదుగా శంకుస్థాపన జరిగింది. ఇప్పుడు అనేక ప్రత్యేకతలతో ఆ మందిరాన్ని నిర్మించారు. అక్కడ కొత్తగా విమానాశ్రయాన్ని కూడా నిర్మించారు. అయోధ్యలో రామ మందిరాన్ని పడగొట్టిన 492 సంవత్సరాల తర్వాత అదే స్థలంలో రామ మందిరం ప్రారంభం అవుతుంది. దీనిపై మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. అండ్ నేను ఈ వీడియోలో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అంతేకాకుండా తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనుండే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తా. అంతవరకు జై హింద్.